హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంకేఎస్. ఈరోజు నా స్టైల్లో టమాటా వంకాయ పచ్చడి చేసి చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సింది 1/2 కేజీ టమాటాలు, ఒక 3 పచ్చి వంకాయలు ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా వైట్వి, అవి కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి తీసుకోండి. కరివేపాకు పోపుకి సరిపడా, కొత్తిమీర ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి నేను ఇలా వడగట్టుకొని ఉంచుకున్నాను. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలి కదా. కట్ చేసుకున్న తర్వాత చట్నీ ఎలా చేయాలో ఇదిగోండి. టమాటాలు వంకాయలు మీకు చూపించాను కదా, అవి ఇగో ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని పచ్చడి ఎలా చేయాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక గరిటె నూనె పోసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోం. ఇందులోనే మనం కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ అటు ఇటు తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం అటు ఇటు తిప్పుతూ మెరుసోగా వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగానే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. రెండు కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి. చూసారా, పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దాన్ని పొయ్యి మీద పెట్టుకున్నాను. పెట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి ముక్కలు వేయించుకోవటానికి నేను మరలా ఇలా చేసుకుంటున్నానండి. వేయకూడదు, అవి అట్లా వేగవన్నమాట. అందుకని ఇప్పుడు మరలా ఒకసారి ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని టమాటా ముక్కల్ని వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ అటు ఇటు తిప్పుతూ ఉప్పు పసుపు కలిసేటట్టు కిందకి మీదకి కలుపుకొని ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ముక్కలు ఎలా మగ్గిపోయినాయి. చక్కగా మగ్గిపోయినాయి. చూసారా, ఇలా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా ఇలా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన దీనిలో ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ఈ కొత్తిమీర మొత్తం ఇందులో కలిసిపోయి ఇది కూడా కొంచెం మగ్గేంత వరకు ఇలా మనం తిప్పుతూ ఉండాలి. నేను ఇందులో చింతపండు వేయట్లేదండి. మీకు పులుపు కొంచెం తినేవాళ్ళైతే ఎవరైనా సరే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి.
మాకు ఈ టమాటాలో ఉండే పుడిపే సరిపోతుంది. అది కాక చింతపండు వేసామనుకోండి ఆ టేస్ట్ కూడా కొంచెం మారిపోతుంది, కనుక నేను వెయ్యను. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇది ఇంతే అండి. ఇప్పుడు ఇది మనం అంతా వేగిపోయింది, చక్కగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత నేను మరలా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ అండి, ఇందాక నేను టమాటా వంకాయ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఇలా పట్టుకోవాలి. ఏ పచ్చడి అయినా సరే గట్టిగా పట్టుకోకూడదు, చక్కగా ఇట్లా కచ్చాపచ్చాగా పట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కనుక మీరు కూడా ఇలా ఒకసారి నేను చేసే రెసిపీస్ అన్ని చూసి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.